ఓ మిత్రమా, ఎలా ఉన్నావు? నీవు ఒంటరివని, ఎవరో తోడు వస్తారని ఎదురు చూస్తూ ఎంతకాలం మోసపోతావు? లేగు, పరిగెత్తు, రేపటి గెలుపు నీదే. మనకే గనుక పట్టుదల ఉంటే పంచభూతాల సాక్షిగా మనం ఎన్నో సాధించవచ్చు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళకంటూ ఒక రోజు వస్తుంది. అలాంటి రోజు నీకెప్పుడు వస్తుందో నీ చేతుల మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు కష్టపడి పనిచేస్తే, తెలివిగా ఆలోచిస్తే నువ్వు విజయం సాధించొచ్చు. అలా ఏం చేయకుండా సోమరితనంతో, బద్ధకంతో ఉంటే చివరికి ఒక రోజు జీరోలాగా మిగిలిపోతావు. టైం అనేది చాలా విలువైనది. ఆ సమయాన్ని ఇప్పుడు వృధా చేస్తే ఇప్పుడు బానే ఉంటుంది. రేపనే రోజు వస్తుంది. ఆ రోజు నీ జీవితం శూన్యమైపోతుంది. అప్పుడు నువ్వు ఎంత కృంగిపోయినా నీ చేతుల్లో ఏమీ మిగలదు. సమయం చాలా విలువైనది. ఈ క్షణం మన చేయి దాటి వెళ్ళింది అంటే మన జీవితంలో మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము. తాత్కాలికమైన సంతోషం కోసం జీవితాన్ని ఇష్టమొచ్చినట్లు జీవిస్తే ఈ రోజు నువ్వు అందరికంటే చాలా సంతోషంగా ఉండొచ్చు. కానీ రేపటి రోజు దిక్కు తోచిన స్థితిలో ఉండాల్సి ఉంటుంది. మిత్రమా, నీకొకటి చెప్పనా? మన పెద్దలు చెప్పారు కదా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని. అలాగే అవకాశం నీ దగ్గర ఉన్నప్పుడే నువ్వు సాధించాలి. ఆ అవకాశం కోల్పోయిన తర్వాత ఎంత ఏడ్చినా మళ్ళీ తిరిగి రాదు. మిత్రమా, లెగు, పరిగెత్తు. నీకు ఓపిక ఉన్నంత వరకు పరిగెత్తు. నువ్వు చేతగాని వాడివి కాదు, తెలివి తక్కువ వాడివి అస్సలే కాదు. నీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు రావచ్చు. నిన్ను అణగదొక్కడానికి నీ చెడు కోరే వాళ్ళు ఎంతో మంది ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఒక పట్టుదలతో, ఒక ఆత్మవిశ్వాసంతో గురి కలిగి పరిగెత్తు. నువ్వు వెళుతున్న దారి ఎంత చీకటిగా ఉన్నా సరే ఒక చిరు దీపం నింపుకొని పరిగెత్తు. అలా చేస్తే రేపటి రోజున రాబోయే తరాల వారికి నీవు ఒక ఇన్స్పిరేషనల్ గా నిలుస్తావు. ఒకవేళ ఓటమి ఎదురై కింద పడిపోతే భయపడకు, లెగు. తిరిగి లెగిచి మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించు. నీవు సాధించాలనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావు. ఏ కలలైతే నువ్వు కన్నావో ఆ జీవితం నీ కళ్ళ ముందే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించు, ఎంత అద్భుతంగా ఉంటుందో. గుర్తుపెట్టుకో మిత్రమా, నువ్వు భయపడితే, నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదు అని అనుకుంటే ఏం ఉపయోగం ఉండదు. నువ్వు ఒక పట్టుదలతో బ్రతుకు, ఒక పట్టుదలతో ప్రయత్నించు, ఒక పట్టుదలతో సాధించు. ఇలా చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో నీ గోల్ ని ఖచ్చితంగా రీచ్ అవుతావు. అప్పుడు ఎవరైతే నేను అన్నారో నువ్వు చేతగాని వాడవని, ఏం చేయలేవని, వాళ్ళకొక నువ్వు ఆన్సర్ ఇచ్చినట్లు ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ గా మారిపోతావు. కష్టాలని ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటాయో అప్పుడు నీ జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. మిత్రమా, ఇంతవరకు ఈ మాటలు విన్నావంటే ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు రాబోతుంది. పట్టుదలతో ప్రయత్నించు, విజయం నీదే. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరొక ఇన్స్పైరింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.